యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన దిన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఈ మాట రాసిన అతను ఎంతో క్వాలిఫైడ్, కానీ ఎన్నో విధాలుగా పని చేయగలిగిన సమర్థత కలిగిన వారే. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఎన్నోసార్లు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే దాన్ని సమాధానం వెతకడానికి రోజులు గంటలు గతించిపోతాయి, కానీ మనకి ఎక్కడ ఏమి దొరకదు. అటువంటి సమయంలో మనము సింపుల్గా మన గత అనుభవాల మీద ఆధారపడతాం. ఎప్పుడైతే గత అనుభవాల మీద ఆధారపడతామో మనము నిస్సహాయమైన స్థితికి వచ్చేస్తాం. ప్రతిసారి మన గత అనుభవాలు పనికిరావు. ఆ నిస్సహాయ స్థితి పూర్తిగా నిరాశాజనకమైన స్థితిలోకి దారితీస్తాయి. ఆ నిరాశ, ఈ నిస్పృహలు ఎప్పుడైతే మనకు ఎదురవుతాయో మన ఆధ్యాత్మిక జీవితంలో టోటల్ ఫెయిల్యూర్ అయిపోతాం. ఆ ఫెయిల్యూర్ అలానే కొనసాగించకుండా మీకు ఒక శుభవార్త చెప్తున్నాం. దయచేసి దేవుని దగ్గరికి రండి. అయ్యా, నా గత అనుభవాలు నాకు శూన్యం తీసుకొచ్చి పెట్టాయి, మేమేం చేయలేని స్థితిలో వచ్చి ఉన్నాం అని నువ్వు వేడుకుంటే చాలు. ఆయన నీకు సహాయం పంపించగలిగిన సామర్థ్యుడైన దేవుడై ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు ఇచ్చిన ఈ మాటను బట్టి మీకు వందనాలు. మా సామర్థ్యత నీవే అయినందుకు మీకు వందనాలు. మా గత అనుభవాల మీద ఆధారపడకుండా నీ వాక్యం మీద ఆధారపడినట్లుగా చేయమని ప్రార్థిస్తూ, విన్న అనేకులు దేవా నీ మీద ఆధారపడుటకు, నీ వాక్యం మీద ఆధారపడుటకు నీవే సామర్థ్యత దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.